ముందేమో హిందువులు మొగలాయి బాద్షాకి పవిత్ర ఖురాన్ని బహుమతిగా ఇస్తే ఇప్పుడు మొగలాయి బాద్షా తన భార్య కోసం విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు. ఎంతో వినూత్నమైన పవిత్రమైన సంస్కృతి ఆరంభమవుతోంది. రెండు సంస్కృతులు ఐక్యమవడానికి అతి గొప్ప ఉదాహరణ ఇది. ఇంతవరకు జలాల్ మెదడుని అదుపులో పెట్టుకున్న వారి ఈ అంతఃపురం మీద పెత్తనం చెలాయించారు. కాని మీరిక్కడికి వచ్చి రాగానే ఇక్కడ నియమ నిబంధనలన్నీ మార్చేశారు జోదా బేగం. కాని ప్రస్తుత వ్యవహారం జలాల్ హృదయంతో ముడిపడి ఉంది. అయినా నేను ఓటమిని అంగీకరించలేను. అయినా ఈ చిత్రపటం నా గదిలోకి ఎలా వచ్చింది మోతి? షహన్షా గారే స్వయంగా ఇక్కడ పెట్టించారు. షహన్షా గారే పెట్టించారా? కానీ ఎందుకో? మీరిక్కడ లేని వేళలో కూడా షహన్షా ప్రతి రాత్రి ఇక్కడే గడిపేవారు. ఈ పాన్పు మీద పడుకునుండేవారు. కాని వారు నిద్రపోవడం నాకెప్పుడూ కనిపించలేదు. మీ చిత్రం వైపు చూస్తూ కూర్చునుండేవారు, మాట్లాడుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి అది చూసి నాకు చాలా బెంగగా ఉండేది. ఆయన తన మానసిక స్థైర్యం కోల్పోయారనిపించేది నాకు. పూర్తిగా దెబ్బతిన్నారు షహన్షా. వారంతటి షహన్షా అయ్యుండి కూడా మీరు వెళ్లిపోయిన తర్వాత ఒక సామాన్యుళ్లాగా బాధపడ్డం నేను కళ్ళారా చూశాను. మిమ్మల్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం చూశాను నేను. జోదా, మీరు వెళ్లిపోయిన తర్వాత వేరే ఏ బెగన్ని కలుసుకోలేదు. వాళ్ళలో ఏ ఒక్కరి గదికి వెళ్ళలేదు. ప్రేమ వల్ల పుట్టే బాధని నేను వారిలో కళ్ళారా చూశాను జోదా. అక్కా, ఏమైంది? ఇప్పటినుంచే బావగారిని ముందున్నట్టు అనుకుంటున్నావా? ఇంకా రాత్రి కావడానికి చాలా సమయం ఉంది. శివాని, వద్దు నిన్ను. ఏమన్నావు ఇందాక నువ్వు? లేదు, నేనేమనలేదు. షహన్షా గారికి జయము జయము. జోదా బేగం వేంచేశారు హుజూర్. వారు రావటానికి అనుమతినిస్తున్నాం. చిత్తం హుజూర్. షహన్షా, షహన్షా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఖుదా దయ వల్ల మళ్ళీ మీ గొంతు వినగలిగాం మేము. మా చెవులు మీ మాటలు వినటానికి ఎంతో తప్పించిపోయాయి. మీరు కొంచెం ఇక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. ఇదేమిటి షహన్షా? తప్పు చేసింది షహన్షా అయినా తను కూడా శిక్ష అనుభవించవలసిందే. నేరం బట్టి శిక్ష ఉంటుంది, అదేగా న్యాయం జోధా బేగం. మేము కటువుగా అన్న ప్రతి మాట మీ హృదయాన్ని, మీ ఆత్మని సోలాల్లా తాకి ఉంటుందని మాకు బాగా తెలుసు జోధా బేగం. అందువల్ల మా కోరిక ఏమిటంటే ఈ చర్నాకోల్ని మీరు చేత పట్టుకుని మమ్మల్ని శిక్షించండి. శిక్షించండి మమ్మల్ని జోధా బేగం. అప్పుడే మేము చేసిన నేరాలకు మాకు విముక్తి లభిస్తుంది. అప్పుడే మేము మిమ్మల్ని తలెత్తి చూడగలుగుతాం. దీన్ని తీసుకుని మమ్మల్ని శిక్షించండి జోధా.
మిమ్మల్ని ఎన్ని దెబ్బలు కొట్టమంటారు షహిన్షా? మీరు ఎన్ని కొట్టాలనుకుంటే అన్ని. మీ మనసులోని బాధ శాశ్వతంగా తొలగిపోయేంత వరకు, మీ కోపం పూర్తిగా తగ్గిపోయే వరకు మీరు కసి తీరా ఎన్ని దెబ్బలైనా కొట్టచ్చు. ఖుదా కసం మేము ఒక్క బొట్టు కన్నీరు కూడా కార్చం. అలా అయినట్లయితే ముందుగా శిక్ష అనుభవించవలసింది నేను షహిన్షా. అందుకని మీరే నన్ను శిక్షించండి. లేదు జోధా బేగం, మీరు ఎలాంటి తప్పు చేయలేదు. నేరం చేసింది మేము. లేదు షహిన్షా, నేనే నేరం చేశాను. మీరైతే మీరు విన్నది, మీరు చూసిందే అన్నారు. కానీ నేను చేసిన నేరం ఏంటంటే మీకు అసలు నిజమేంటనేది తెలియనివ్వలేదు. మీ నుంచి నిజాన్ని దాచిపెట్టాను. నేను చేసింది తప్పు. మీరేమో అదే పనిగా ప్రాయశ్చిత్తం చేసుకుంటుంటే నేనేమో నా అహంకారం ముసుగులోనే ఉండిపోయాను. నేను చాలా పెద్ద పాపం చేశాను. స్వయంగా నా భర్తే నా ముందు శిరస్సు వంచి క్షమాపణ అడుగుతూ ఉంటే నేను మాత్రం కనీసం తలెత్తి మీ వంక చూడనైనా చూడలేదు. నేరస్తురాల్ని నేను నా అహంకారం కారణంగా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళ హృదయాన్ని ఎంతగానో క్షోభ పెట్టాను. నేను అత్తయ్య గారికి ఎంతో బాధ కలిగించాను. సలీమా బేగం ఆవిడకి కూడా ఎంతో బాధ కలిగేలా చేశాను. రహీం అయితే తన పసిపిల్లాడు. నేను తనని కూడా బాధ పెట్టాను షహిన్షా. అందువల్ల మీకంటే పెద్ద నేరస్తురాల్ని నేనే. నాకే శిక్ష పడాలి. శిక్షించండి నన్ను. లేదు జోధా బేగం, మేమే నేరస్తులం. మేమగా మిమ్మల్ని ఆగ్ర నుంచి వెళ్లిపోమని ఆదేశించింది. మా వల్లేక అందరికీ అంత బాధ కలిగింది. మేమటు ఒక మంచి భర్త కాలేదు, ఇటు ఒక మంచి సహింషాని కాలేదు. దయచేసి క్షమించండి మమ్మల్ని, శిక్షించండి మమ్మల్ని, కానీ మన్నించండి మమ్మల్ని. వద్దు షహిన్షా. ఒక భర్త తన భార్య ముందు చేతులు జోడించటం సముచితం కాదు. పైగా ఒక షహిన్షా తన భార్య ముందు ఈ విధంగా, ఇది పూర్తిగా తగని పని. నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను. కానీ ఇంతవరకు నన్ను నేను క్షమించుకోలేకపోయాను. షహిన్షా, నేనిక్కడికి తిరిగి వచ్చిన కారణం మీరేదో హిందువులకి తీర్థయాత్ర పన్ను రద్దు చేశారని కాదు. అలాగే మీరు శివానిని, తేజవంతిని క్షమించారని కూడా కాదు. నేనిక్కడికి తిరిగి వచ్చిన కారణం ప్రస్తుతం ఎదురుగా నాకు కనిపిస్తున్న ఈ షహిన్షాని ఎల్లప్పుడూ చూడాలని వచ్చేశాను. వారికి మంచి హృదయం ఉంది, దయ ఉంది. తన వారి పట్ల ఎంతో వాత్సల్యం ఉంది. నేనిక్కడికి తిరిగి వచ్చిన కారణం నా ప్రతిజ్ఞ నెరవేరినందువల్లే వచ్చాను. నేనెందుకు తిరిగి వచ్చానంటే నా ముందు ఇప్పుడున్న వ్యక్తి అందరికన్నా మంచి మనిషి, మంచి షహిన్షా అయినందువల్లే వచ్చాను. మిమ్మల్ని చూసి నాకు గర్వంగా ఉంది. నేను మీకు భార్యనన్నందుకు గర్వంగా ఉంది. ఏం జరిగింది జోధా బేగం? ఏం లేదు షహిన్షా, బహుశా గాలి వేగం వల్ల ఏదో నలుసులా కంట్లో పడినట్టుంది. మేం తీసేస్తా ఉండండి.
జోదా బేగం, నేనంటూ ఉండగా మీరు జలాల్కి అంత చేరువ కావటం ఎంత మాత్రం మంచిది కాదు. యా అల్లా! విశిష్ట బేగం స్పృహ కోల్పోయారు. ఇక్కడ ఏంటి అలజడి? రుకయ్య బేగం, రుకయ్య బేగం, రుకయ్య బేగం, ఏమైంది వీడికి? తెలియదు సహిషా, ఇప్పటి వరకు బానే ఉన్నారు. నడుస్తూ నడుస్తూ పడిపోయారు. వెంటనే వైద్యులు గారిని పిలిపించండి. రుకయ్య బేగం, కళ్ళు తెరవండి. రుకయ్య బేగం, ఎందుకనో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. బహుశా ఏదో మానసిక ఒత్తిడి అయి ఉండొచ్చు, లేదా బాగా అలసిపోయి ఉండొచ్చు. అయి ఉండొచ్చు. కొంచెం నీళ్ళివ్వు. జలాల్, నాకేమైంది? ఏం లేదు, మీరు కాస్త కళ్ళు తిరిగి పడిపోయారు. ఆదాబ్ సెహన్షా. ఏమైంది బేగం సాహెబాకి? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. అనవసరంగా మీరు వైద్యురాలు గారిని ఇబ్బంది పెట్టారు. నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో మీరు చెప్తారా, ఆవిడ చెప్తారా? ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇలా కళ్ళు తిరిగి పడిపోరు. వద్దు, మీరు పడుకుని ఉండండి. అలాగే పడుకోండి. నాడీ చూస్తే బాగానే ఉంది సెహన్షా. నిజానికి కంగారు పడడానికి ఏమీ లేదు. అయితే కొంచెం నీరసంగా ఉండి ఉండొచ్చు. ఇది తీసుకోండి. ఈ ఔషధం తాగండి. బహుశా కొన్ని రోజులుగా మీరు సరిగా భోజనం తింటున్నట్టుగా లేరు. అవును, నా కొన్ని రోజులుగా ఆకలి అంతగా ఉండడం లేదు. సుభానల్లా, అసలే మీరు చాలా బలహీనంగా ఉన్నారు. పైగా ఆకలి కూడా వీటలేదా మీకు? నేనిక నుండి ఆహారం గురించి శ్రద్ధ వహిస్తాను. బేగం సాహెబా తొందరలోనే కోలుకుంటారని నాకు నమ్మకంగా ఉంది. అలాగే నేను ప్రతిరోజు ఉదయమే వచ్చి ఇవన్నీ పరీక్షిస్తూ ఉంటాను. ఇక నాకు అనుమతినివ్వండి షహన్షా. అలాగే. కొంచెం ఆరోగ్యం చూసుకోండి బేగం సాహెబా. సరే. ఖుదా హఫీజ్ షహన్షా. ఇప్పుడు మీరు షహన్షా, నేను నా సైనాగారానికి వెళ్ళదలిచాను. రుకయ్య బేగం, ప్రస్తుతం మీ ఆరోగ్యం ఏమంత బాగోలేదు. రండి, మేము మిమ్మల్ని దిగపెడతాం. ఏది కనిపించడం లేదే? ఇక్కడే ఉండాలి. అరే, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అది నేను. నానుస్తావేంటి? అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే నేను అడిగేది. అది నేనేమో జోదా బేగం. జోదా బేగమ్మా? అలాగా, అంటే జోదా బేగం దాసీవా నువ్వు? ఏం వెతుకుతున్నావు నువ్వు ఆ పెట్లో? జవాబు చెప్పు, జవాబు చెప్పు. నేనేమనుకున్నానంటే జోదా బేగం గారు శ్రీకృష్ణుడి విగ్రహం
మరి పెట్టెలో ఉంటుందనుకున్నా. ఈ గది జోధా బేగంది కాదు, ఇది నా గది. నువ్వు వెతుకుతున్న వస్తువు జోధా బేగం గదిలో ఉంటుంది, ఇక్కడ కాదు. అది కాదు, అన్ని గదులు ఒకేలా ఉంటేను ఏ గది ఎవరిదో ఎలా తెలుస్తుంది? నోర్మోయ్! బుద్ధి లేదా? ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నది ఎవరో నీకు తెలుసా? మొగలాయి సామ్రాజ్యానికి మహామంత్రిని నేను. నా గదిలోనే నా అనుమతి లేకుండా వెతుకులాడ్డం నువ్వు చేసిన అతి పెద్ద నేరం. అందుకు నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడే తక్షణమే నేను నీకు శిక్ష విధిస్తున్నాను. నేనేం తప్పు చేయలేదు. నేను అరే షెహనాజ్, నువ్వెక్కడున్నావేంటి? ఇది మహామంత్రి గారి గది, మా శ్రీవారి అమ్మీజాన్ గది. జవిదా, తనెవరో నీకు తెలుసా? తెలుసు, ఈవిడ జోధా బేగం వెంటొచ్చారు. జోధా బేగంతో వచ్చిందా? ఆమీర్ నుంచి వచ్చిన తర్వాత నా మీద గూఢచారి పని చేయటానికి తన దాసిని పంపించిందా జోధా? అంత ధైర్యం వచ్చింది ఆవిడికి? అదేం కాదత్తయ్య గారు, మీరు అనవసరంగా లేనిపోనివి ఆలోచించకండి. అసలేంటంటే నిజానికి షెహనాజ్ ఏమో ఆవిడికి కొంచెం మతిస్థిమితం లేదు. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుందో తెలీదు. తక్షణమే తీసుకుపో దీన్ని.